ఈరోజు ఇవన్నిటితో వచ్చేసింది, కొత్త కొత్తగా ఏవేవో చూపిస్తుంది. ఏంటి అనుకుంటున్నారా? అవును, ఈరోజు నేను హెల్త్ రిలేటెడ్ టాపిక్ కోసం మీ ముందుకు వచ్చేసాను డిస్కస్ చేద్దామని. సో ఏంటి ఇవన్నీ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఆబ్వియస్లీ. కొన్ని చూస్తుంటే వేపరైజర్ చూస్తే మీకు అర్థమవుతుంది, శానిటైజర్ మెయిన్గా చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే కరోనా కోసం మాట్లాడడానికి వచ్చేసాను. కరోనా అన్నది ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ మంత్ అన్నది చాలా డెత్ రేట్స్ కూడా ఎక్కువ అయ్యాయి. డెత్ రేట్స్ అన్నవి సాధారణంగా హెల్త్ ఇష్యూస్ తెలియకుండానే మన ఒంట్లో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. బీపీఓ షుగరో మనకు తెలియదు, మనకు ఐడియా ఉండదు. కానీ సడన్గా మనం ఈ కరోనాతో ఎఫెక్ట్ అయ్యేసరికి కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అండ్ అలానే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, అలానే ఓల్డ్ ఏజ్ పీపుల్కి కొంచెం ఎక్కువ చూపిస్తుందండి ఈ కరోనా. సో నేనేంటి ఈరోజు ఈ టాపిక్తో వచ్చాను అంటే, నాకు ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా రీసెంట్గా నేను నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదా మా రిలేటివ్ సర్కిల్లో కానీ చాలా కేసెస్ చూసానండి. అది కూడా కొంచెం చాలా అంటే డెత్స్ కూడా నోటీస్ అయినాయి. సో అవన్నీ కూడా మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. మ్యాక్సిమం డెత్స్ అన్నవి కూడా ఓల్డ్ పీపుల్ వాళ్ళదేనండి. సో అందరూ భయపడిపోకండి దేనికి. నార్మల్గా చిన్న వాళ్ళకి వచ్చినా కూడా భయపడిపోకండి. జస్ట్ స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, చాలా రిలాక్స్గా ఉండండి. ఈరోజు మీతో చాలా మట్టుకు నేను కొంచెం భయపడకుండా ఎలా మనం దానిని ఫేస్ చేయగలం అన్న దానికోసం నేను మీతో డిస్కస్ చేద్దామని వచ్చేసాను. యాక్చువల్లీ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్కి వచ్చిన వాళ్ళది అవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, నా రిలేటివ్స్లో వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా కొంచెం కలెక్ట్ చేసి మీతో షేర్ చేసుకుందాము. కొంచెం చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇదంతా కూడా లెంతీగా ఉన్నా కూడా ఈ వీడియో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ వరకు చూడండి. ప్రతిదీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. తెలియనివి కూడా చాలా ఉన్నాయి. చాలా మటుకు నేను మీతో డిస్కస్ చేస్తాను ఈరోజు. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేసేసేయండి. ఓకేనా? అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే వేపరైజర్తో స్టార్ట్ చేస్తానండి. ఈ వేపరైజర్ ఆన్లైన్లో అయితే అరౌండ్ 300 లేదు అంటే ఏదైనా కూడానండి. నేను ఇప్పుడు తీసుకున్న వాటిలో ఏ బ్రాండ్ని నేనేమి చెప్పటం లేదు, ఇదే తీసుకోండి ఖచ్చితంగా అయితే నేనేం చెప్పను. ఎవరికి ఇష్టమైనదో ఎవరైనా ఎఫర్ట్ చేయగలరో, ఎలా ఎఫర్ట్ చేయగలరు లేదో రివ్యూస్ చూసో మీకు ఓన్ ఎక్స్పీరియన్స్ ఉన్నది చూసుకోండి. రివ్యూస్ చూసుకొని మంచి వేపరైజర్ స్టీమర్ మాత్రం తీసుకోండి ఖచ్చితంగా. మనకి ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, మనలో ఉన్నా లేకపోయినా, మనం కరోనాతో ఎఫెక్ట్ అయినా ఎఫెక్ట్ అవ్వకపోయినా సరే మనము ఇవన్నీ కూడా ఉండాలండి. నేను చెప్తున్న ప్రతిదీ కూడా ఉండాలి ఇంట్లో. సో ఇప్పుడైతే వేపరైజర్కి వచ్చేసరికి చాలామంది బయటికి వెళ్ళి వస్తారు. బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే మనకు తెలియదు, మనతో పాటు ఇన్ఫెక్షన్ తీసుకొచ్చామో ఇన్ఫెక్ట్ అయ్యామో లేదో మనకు నిజంగా ఐడియా ఉండదండి. నిజంగా చెప్తున్నాను, చాలామందికి అసలు తెలియదు. ఎఫెక్ట్ అయినంత వరకు, సిమ్టమ్స్ వచ్చినంత వరకు, వాళ్ళల్లో దగ్గు జ్వరం ఇలా వచ్చినంత వరకు ఎవ్వరికి కూడా తెలియదు. సో అలాంటప్పుడు ఏంటి, మనం ఒకటి ఏం చేయగలమంటే ఇది ఒక్కటేనండి, స్టీమర్. ఆవిరి పెట్టుకోండి. ఇది ఎఫర్ట్ చేయలేమో అనుకున్న వాళ్ళు జస్ట్ ఇంట్లోనే స్టవ్ పైన నీళ్ళు పెట్టేసి మంచిగా, లేదా కుక్కర్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, దానితో ఆవిరి పెట్టుకోవచ్చు. ఏదైనా సరే రోజుకి 3 సార్లు ఖచ్చితంగా వేపరైజర్ చేసుకోండి స్టీమర్. ఇందులో తులసాకులు వేసుకోవచ్చు, లేదంటే పసుపు వేసుకోవచ్చు. తులసాకులు అయితే చాలా బాగుంటుందని, పసుపు అంటే కొంచెం ఎలర్జీకి ఉన్న వాళ్ళకి కష్టం కదా. సో అలా వేసుకొని చక్కగా కార్పొరేట్ వాటర్ ఉంటుంది కదా, బోరింగ్ వాటర్ అలాంటివి వేసుకోకుండా ట్యాప్ వాటర్ అంటూ వేసుకోండి. మంచి నీళ్ళే వేసుకోండి. మినరల్ వాటర్ కూడా యూజ్ చేయకూడదు వీటిలో. సో ఇందులో వేసుకొని మనకి ఇవి 3 టైప్స్ ఉంటాయి. ఫేస్ మొత్తం పెట్టుకోవచ్చు, అంటే ఫేస్ ఇలా పెట్టుకొని ఇలా మనం పీల్చుకోవచ్చు. ఇది సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి, ఇది వచ్చేసింది. దీంట్లో మనం ఇలా సెట్ చేసుకోవాలి. అలానే ఇదొకటి సెట్ చేసుకోవాలి. ఇదైతే నోస్కి, ఓన్లీ నోస్ మాట. మనకి కోల్డ్ ఉన్నా ఏమున్నా కూడా ఇది నోస్కి పనిచేస్తుంది. ఇదైతే ఓవరాల్గా కొంచెం స్టీమ్ ఎక్కువ వస్తుంది. కొంచెం పిల్లల వల్ల లాంటి వాళ్ళకి గట్రా మనం కొంచెం దూరంగా పెట్టి మనం చేయించుకోవచ్చు అండి ఇది. సో ఇవైతే డెఫినెట్గా మనం
వేపరైజర్ అన్నది చాలా ముఖ్యం. స్టీమర్ అన్నది రోజుకి 3 సార్లు పెట్టుకోండి. మీరు బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి పెట్టుకోండి. చాలామందికి స్టీమర్ అంటే బయటకు వెళ్ళాలి, తప్పనిసరిగా వెళ్ళాలండి. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు అయితే చక్కగా ఇంట్లో కూర్చోవచ్చు, లేదా వాళ్ళైనా కూడా కాయగూరలకి మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో వాళ్ళు కూడా వెళ్ళి వచ్చిన వెంటనే జస్ట్ స్టీమర్ ఒకటి పెట్టుకుంటే మనము బై మిస్టేక్ ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయ్యాము అనగానే కొంచెం మనకి లోపలికి లంగ్స్ లోపలికి వెళ్ళకుండానే అవి కొంచెం ఈ ఆవిరి పట్టడం వల్ల కొంచెం అవి ఛాన్సెస్ ఉన్నాయి పోవడానికి, చనిపోవడానికి ఆ వైరస్ అన్నది. సో అందుకనేసి ఆవిరి అన్నది పెట్టుకోవడం చాలా మస్ట్ అండి. సో అది దానికోసం నేను మీకు ఈరోజు ఇది చాలా ఎఫోర్డబుల్, సో ఇది కూడా చాలా మంచిది, యూస్ చేయండి డెఫినెట్గా. సో ఇప్పుడు అలానే థర్మోమీటర్ మనకి తెలీదు ఏంటి ఫీవర్, ఒళ్ళు కొంచెం వేడిగా ఉన్నా కూడా జ్వరం అనేస్తుంటాం, కానీ మనకి ఎప్పుడు కూడా థర్మోమీటర్ అన్నది ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో. ఎందుకంటే మనం పెట్టుకొని కొంచెం టెస్ట్ చేసుకోవాలండి. నార్మల్ టెంపరేచర్ అయితే 100 అబవ్ ఉంటేనే కొంచెం భయపడవలసిన సిచ్యువేషన్ అనమాట. సో చిన్నపిల్లలకి ఈ టైంలోనైతే వింటర్ వచ్చేయడం వల్ల చాలా కోల్డ్, ఫ్లూస్ అన్నవి ఎక్కువైపోయినాయి. సో మనము ఏది కరోనా ఏది ఇదో మనకు అర్థం కావటం లేదు. సో అందుకని థర్మోమీటర్ అన్నది కూడా ఖచ్చితంగా ఇళ్లలో ఉండాలి. అది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్లలో అయితే తప్పకుండా ఉంటుంది అనుకోండి. అలా లేకపోయినా ఇందులో మాత్రం నార్మల్ ఎవరి దగ్గరైనా కూడా ఉండాలి ఈ థర్మోమీటర్. సో ఇదైతే చాలా కొత్తగా ఉంది కదా, ఆక్సిమీటర్ అండి. దీనికి ఇప్పటి వరకు మనకు ఎవ్వరికీ తెలియదు ఇది, కానీ ఈ రోజుల్లో చాలా త్వరగా తక్కువ టైంలోనే దీని యొక్క వాడకం చాలా ఎక్కువైపోయింది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. తెలియని వాళ్ళకి కూడా నేను చెప్తాను వివరంగా, ఒక్కసారి వినండి. మనము చాలా రిలాక్స్డ్గా, అసలు కంగారుగా లేని టైంలో రిలాక్స్డ్గా ఉన్నప్పుడే చూసుకోవాలండి. ఇది ఏమీ లేదు, జస్ట్ ఆన్ చేసేదండి. ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. ఇది మార్కెట్లో అయితే 1500 ఉంటుంది, 500 600 ఉంటుంది కానండి. రేట్ బట్టే మీకు తెలిసిపోతుంది. కొంచెం యాక్యురేట్ కాదేమో, తక్కువేమో, సమంగా రిజల్ట్స్ యాక్యురేట్ కాదని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మంచిగా రివ్యూస్ ఉన్నవే తీసుకోండి. పోతే పోయింది, కానీ చాలా ఉపయోగపడేదండి ఇది ఒక ఎమర్జెన్సీ మనకి అవసరమా, ఎమర్జెన్సీ రూమ్ అన్నది చాలా త్వరగా తెలుస్తుంది దీనివల్ల. సో ఇదైతే నేను చెప్పేస్తున్నాను ఎలా పెట్టుకోవాలో ఏంటో కూడా. యాక్చువల్లీ మిడిల్ ఫింగర్కి పెట్టుకుంటే చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. అండ్ నార్మల్గా ఈ ఫింగర్కి కూడా పెట్టుకోవచ్చు, అంటే అందులో ఏం లేదు. చిన్నపిల్లలకైతే బొట్టన వేలుకి పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు అంటే ఒక 3 ఏళ్ళ లోపు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బొట్టన వేలు ఉంటుంది కదా కాళ్ళకి, దానికి పెట్టుకొని వాళ్ళ రిజల్ట్స్ యాక్యురేట్గా ఉంటాయి. అండ్ మన పల్స్ రేట్ వచ్చేసరికి వివరంగా చెప్తాను. SpO2 అన్నది మన బాడీలో సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయండి, సాచురేటెడ్ ఆక్సిజన్ లెవెల్స్. ఆ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బ్రెత్లెస్నెస్, చెస్ట్ పట్టేయడం, ఊపిరి ఆడకపోవడం, లంగ్స్ అన్నవి కొంచెం ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. సో అలాంటిదప్పుడు ఎలా అంటే ఈ వాల్యూ 90 లోపు ఉంటేనే ఈ అన్నీ కూడా వస్తాయండి. సో ఖచ్చితంగా 90 to 99 లేదా 100 వరకైనా కాదు, 90 to 99, 100 ఉన్నా కూడా పర్లేదండి, చాలా మంచిదే. కానీ 92కి తగ్గకూడదు. తగ్గింది అనుకుంటే మాత్రం 92కి మనకి ఇవన్నీ కొంచెం ఆయాసం ఉండడం, కొంచెం చెస్ట్ కంఫర్ట్ అవ్వకపోవడం, ఉక్కిరిబిక్కిరి అవ్వడం, ఊపిరి ఆడకపోవడం, ఇవన్నీ కూడా పడుతుంది. అంటే లంగ్స్ వరకు మనకి ఇన్ఫెక్షన్ అన్నది వెళ్ళిపోయింది అన్నది మనకు అర్థమవుతుంది. సో ఇది మనకి సాచురేటెడ్ ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి, మన బాడీలో ఆక్సిజన్ ఎంతైతే లెవెల్స్ ఉన్నాయి తగ్గిపోతుంటే మాత్రం చాలా రిస్క్ మాట. అప్పుడే మనం చాలా వెంటనే స్పందించి మనం హాస్పిటల్స్కి అంటూ వెళ్ళిపోవాలి. లేకపోతేనండి మనం ఇన్ఫెక్ట్ అయ్యి జ్వరం, దగ్గు ఇవన్నీ వచ్చినా కూడా ఇళ్లల్లోనే చక్కగా మనము ఐసోలేషన్ అయిపోయి ఎవరికి కూడా మనం కాంటాక్ట్ అవ్వకుండా మనం ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో
చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళకుండా పెద్దవాళ్ళు ముసలుగా కొంచెం హెల్త్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళని కూడా మనం రక్షించాలి. మన వల్ల వాళ్ళకి అంటూ ట్రాన్స్మిట్ చేయకూడదు, తెలిసి అయితే అస్సలు చేయకూడదండి. సో మనకైతే ఇమ్యూనిటీ ఉంటుంది, ఎంతో కొంత మనం రికవర్ అయిపోతాము. అలాంటిది మనం వేరే వాళ్ళకి మన ద్వారా అంటూ అస్సలు చేయకూడదు ట్రాన్స్మిట్. సో ఫస్ట్ ఐసోలేషన్ అయిపోయింది. సో ఎవరితోని కూడా హోమ్ ఐసోలేషన్ అయిపోండి. ఇంట్లో వాళ్ళతో కూడా, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీకు ఒక్కసారి దగ్గు జ్వరం అన్నది వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక రూమ్లోకంటూ వెళ్ళిపోండి. మీకు మీరు క్వారంటైన్ అయిపోండి. మెడిసిన్స్ లేదా ఈ కషాయాలు ఇవన్నీ కూడా నేను చెప్తున్నవన్నీ కూడా ఫాలో అయిపోండి. సో ఇప్పుడైతే ఆక్సిమీటర్ అన్నది నేను చూడండి ఆన్ చేశాను. ఇది పల్స్ రేట్ కూడా తెలుస్తుందండి. నేను నార్మల్ ఫింగర్కే పెడతాను. సో రిలాక్స్డ్గా చెయ్యాలి. నేను ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాను కనుక అటు ఇటు ఉంటుంది. పల్స్ రేట్ అన్నది అరౌండ్ 60 to 100 నార్మల్ వాల్యూస్ అండి. అదే మనకి బిలో 60 అయ్యింది అంటే కొంచెం చూసుకోవాలి. సో ఇప్పుడు నాకైతే మాట్లాడుతున్నాను కదా, సో ఎప్పుడు కూడా ఇలా పెట్టుకొని మనము చూసుకుంటే లైట్ వేవ్ లెంత్ అన్నది మన ఫింగర్లోకి వెళ్ళి మన సాచురేషన్ లెవెల్స్ అన్నవి మనకు తెలుస్తాయి. సో నేను మాట్లాడుతుంటే నా పల్స్ రేట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో మన హార్ట్ బీట్ మాట కాంట్రాక్షన్స్ కొంచెం యాక్టివ్గా ఉన్నాను కదా, సో అందుకమాట. అండ్ సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్ మాత్రం 97 ఉందండి. పర్లేదు, 97, 99 కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో 97 చూడండి 96కి వచ్చింది. సో కొంచెం మనకి అలా అలా డీవియేట్ అవుతుంది కొంచెం, అంతేగాని 92, 93 వచ్చింది అలానే మెయింటైన్ అవుతుంది అనగానే మనము 92, 91, 89 అలా 90 ఆ రేంజ్లో మనకు అలా మెయింటైన్ అవుతుంది అనగానే కొంచెం మనము జాగ్రత్త తీసుకొని వెంటనే మనము హాస్పిటల్కి అంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నాకైతే మళ్ళీ 98 వచ్చింది. సో ఇదైతే ఏంటంటే మనకి పర్లేదండి ఈ 98, 97, 96 అన్నది, కానీ ఆటోమేటిక్గా చెప్తున్నాను కదా ఒక వాల్యూ 92 బిలో అన్నది ఒక 1 డేలోనే మీరు పెట్టిన అస్తమానం కూడా వాల్యూ అంటూ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మనకి మెడికల్ ఎమర్జెన్సీ మాత్రం అవసరం. సో ఇదైతే పల్స్ ఆక్సిమెట్రీ బీచ్, ఇక్కడ పక్కన పల్స్ రేట్ కూడా ఉంటుంది. అండ్ పిల్లల్లోని 120, 140, చిన్న పిల్లల్లో అయితే బాగా 140 వరకు ఉంటుంది. మీరు కంగారు పడక్కర్లేదు. వాళ్ళ హార్ట్ బీట్, వాళ్ళ హార్ట్ రేట్ అన్నది, హార్ట్ కాంట్రాక్షన్ అన్నది పర్ మినిట్ కొంచెం వాళ్ళది మంది డిఫర్ అవుతుంది. సో వాళ్ళు కొంచెం పల్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు కంగారు పడక్కర్లేదు. మనకి మాత్రం 100 దాటి ఉండకూడదు అంటే మనం కొంచెం టెన్షన్లో ఉన్నట్టు అర్థం. సో అందుకే మనం ఈ పల్స్ ఆక్సిమెట్రీ కొంచెం ప్రశాంతంగా ఎవరితో మాట్లాడకుండా రిలాక్స్డ్గా చేసుకోవాలండి. సో ఇదైతే థర్డ్ వన్. ఇది డెఫినెట్గా ఉండాలి. మనం ఇన్ఫెక్ట్ అయినా ఇన్ఫెక్ట్ అవ్వకపోయినా పెద్దవాళ్ళు, మెయిన్గా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఇళ్ళల్లో ఉంచుకోండి. 1500కే వస్తుంది. సో ఎఫర్ట్ చేయలేను అన్న వాళ్ళకి మరి మనం తెలియదండి, ఇది మాత్రం చాలా అవసరం. ఈ టైంలోని మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇదేనండి. సో అందుకని ఇదొకటి అవసరం. మెయిన్గా మనకు తెలిసిందే కదా శానిటైజర్. సో స్ప్రే, ఈ మధ్య స్ప్రే అయితే ఇలా చేసేసుకుంటున్నాము జస్ట్ హ్యాండ్ వాష్కి. అది ఇప్పుడు ప్రెజెంట్ మనకి బయట నుండి ఎవరైనా వచ్చి కూర్చున్నారు అనగానే మనం ఇలా స్ప్రే చేసేసుకుంటే సరిపోతుందండి. సో అందుకే ఇలాంటి స్ప్రేయర్ తీసుకోండి, శానిటైజర్తో ఫిల్ చేసేసుకోండి. జెల్ అయితే మనము స్టిక్కీ అయిపోతుంది, కొంచెం పెట్టలేం కదా. సో ఇదొకటి, ఎవరైనా మనతో వచ్చి మాట్లాడుకున్నారు అనగానే మన ఇంటికి వచ్చి వెంటనే ఈ శానిటైజర్ అన్నది ఖచ్చితంగా చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ మౌత్ మాస్క్ డెఫినెట్గా ఉండాలి. మౌత్ మాస్క్ అన్నది నేను ఇప్పుడు చూపించట్లేదు ఎందుకంటే అది అందరికీ తెలుసు మౌత్ మాస్క్ కోసం. సో మౌత్ మాస్క్ ఉండాలి. అండ్ అలానే చవన్న ప్రాస అని అంటారు కదా, సో అది మాట అండి. ఇది 480 అండి. ఇది ఏంటి అంటే ఇమ్యూనిటీ బూస్టర్. రోజుకి 2 సార్లు మనము టిఫిన్ తినే ముందు, రాత్రిల భోజనం అయినా టిఫిన్ అయినా చేసే ముందు 2 సార్లు రోజుకి వేసుకోవాలి. ఒక స్పూన్ తింటే చాలా సరిపోతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని పెంచే చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్. సో ఇది ఉండాలి.
లేదు ఇది అఫోర్డ్ చేయలేను అని అనుకున్న వాళ్ళు, అంటే ఇది కషాయం అవి తాగని వాళ్ళకంటూ ఇది బాగా పనిచేస్తుందండి. సో ఇది లేదు కషాయం అంటే అది ఎఫర్ట్ చేయలేను అన్న వాళ్ళు కొంచెం మనకి, నేనైతే పౌడర్ చేసేసి పెట్టుకున్నానండి. సో ఇమ్యూనిటీ బూస్టర్ ఈ రోజుల్లోని మనకి పాపులర్ అయిపోయింది కదా, ఇవన్నీ కూడా అన్నీ కలిపి మరగబెట్టుకొని వాటర్ తాగడం, ఇమ్యూనిటీ పెంచుకునేది, రోగనిరోధక శక్తి పెంచుకునే డ్రింక్ అని వచ్చేసింది. సో ఇందులో నేను ఏమీ చేయలేదు, మిరియాలు, శొంఠి, యాలకులు, అలానే లవంగాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసేసి, అదే ఆయిల్ ఏం లేదండి, ప్లెయిన్గా ప్యాన్లో ఫ్రై చేసేసాను నేనైతే, చేసేసి దాన్ని పౌడర్ చేసేసి పెట్టుకున్నాను. ఇది నేను ఏం చేస్తానంటే వాటర్ బాయిల్ అవుతుంది కదా, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒక 4-5 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకుంటాను. ఇది వేసేసుకొని అందులోనే కొంచెం తులసి అని కొంచెం ఎండు ద్రాక్ష అనేది ఖచ్చితంగా వేసుకొని మనము ఎప్పటికప్పుడు, సొంత వేసాను కదండి అల్లం, అది కూడా ఇందులోనే పౌడర్ చేసేసాను అనుకోండి. కానీ మరుగుతున్నప్పుడు ఇది బాగా మరిగింది అనగానే మనం కొంచెం తులసి ఆకులు వేసి, అలానే కొంచెం ఎండు ద్రాక్ష అంటే ఎండి ఖర్జూరం లేదా ఎండు ద్రాక్ష అన్నవి వేసుకొని మరగబెట్టుకొని బాగా దింపేసుకొని, దింపేటప్పుడు మనం ఖచ్చితంగా హనీ వేసుకోండి. అంటే మరీ పచ్చిగా తాగితే చాలా ఘాటుగా ఉంటుంది కదా, సో హనీ అన్నది వేసుకోండి. అలానే కొంచెం నిమ్మ చెక్క అంటూ పిండండి, చాలా బాగా ఉంటుంది. సో వెంటనే వేడివేడిగా కొంచెం గోరువెచ్చగానే తాగేయండి, చాలా మంచిది మాట. అలానే ఉప్పు నీళ్ళు కూడా మనం గార్గల్ చేసి నోట్లోని పుక్కలించుకుంటా ఉండాలి మనం అస్తమానం, రోజుకి అది కూడా 3 సార్లు ఆవిరి పెట్టిన వెంటనే అది కూడా చేసుకుంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా మనకి రాకపోయినా కూడా మనం ఇలా చేస్తూ ఉంటే మనకి కొంచెం డిసీజ్ సివియారిటీ అంటే డిసీజ్ కొంచెం ఎక్కువ ఎమర్జెన్సీకి వెళ్ళే ఛాన్సులు అయితే ఉండవండి. సో ఇవి కొంచెం మెయిన్గా అవగాహన చేసుకొని, నేనైతే ఇప్పుడు ఇవేం చూపిస్తున్నానో అవన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనకంటూ సివియారిటీ అంటే కొంచెం ఏమంటారు, హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే అంత సివియారిటీ అన్నది రాదు మనకి. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అండ్ టెస్ట్లకు వచ్చేసరికి చాలామంది రకరకాలుగా ఆలోచిస్తున్నారు. నాకు పాజిటివ్ నాలోని సిమ్టమ్స్ ఉన్నాయి, నాకు పాజిటివ్ వచ్చింది, లేదా నాలో పాజిటివ్ రాలేదు, నెగిటివ్ వచ్చింది, నాకు సిమ్టమ్స్ ఉన్నాయి. సో మీరు ఏం కంగారు పడకండి, ఇది మళ్ళీ కరోనా ఏంటో అనుకొని కంగారు పడిపోకండి. నిదానంగా మనకి ఒక ఇన్ఫెక్షన్ అన్నది 5 రోజులు 4 రోజుల్లోని మన బాడీలోని ఇన్ఫెక్ట్ అయ్యాము అనగానే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. దగ్గు కానీ, జ్వరం కానీ, జలుబు కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే నేను షేర్ చేసుకుందాం అనుకున్నది ఏంటంటే వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంటే ఎవరెవరికి ఎలా వచ్చినాయి. ఒకరికైతే జ్వరమే లేదు, ఒకరికైతే దగ్గుతో స్టార్ట్ అయింది, ఇంకొకరికైతే జ్వరం వచ్చి తగ్గిపోయింది, అసలు జ్వరం అంటూ లేదు. సో వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఇప్పుడు చాలామంది మెడిసిన్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు జ్వరం ఉందనుకోండి పారాసెటమాల్ వేసేసుకుంటున్నారు చాలామంది, 650 3 పూట్ల, రోజుకి 3 పూట్ల వేసేసుకుంటున్నారు. ఒక 5 రోజులు కోర్స్ పెట్టుకుంటున్నారు. సో జ్వరం వస్తే అది వేసేసుకుంటున్నారు, దగ్గు వస్తే దగ్గు ట్యాబ్లెట్ వేసేసుకుంటున్నారు. ఏదైనా కూడా మనకి సిమ్టమ్స్, హెడేక్ వస్తే హెడేక్కి ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్నారు. సో అవన్నీ మెడికేషన్స్ వెంటనే స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు మనకు వచ్చింది అనగానే కొంచెం లేట్ చేసి నార్మల్ ఫీవర్ అయినా నార్మల్ ఫ్లూ ఏమో అనుకొని డౌట్స్ తోటి ఉండిపోకండి. జస్ట్ నార్మల్ ఫీవర్ అయినా నార్మల్ ఫ్లూ అయినా జస్ట్ మీరు కొంచెం మెడికేషన్స్ అన్నది స్టార్ట్ చేసేసండి ఇమీడియట్గా. అండ్ ఇవి కూడా ఫాలో అయిపోండి. దాంతోపాటు ఖచ్చితంగా మనకి కొంచెం సివియర్నెస్, మనకి డేంజర్ జోన్ కంటూ వెళ్ళడం చాలా తగ్గిస్తుంది. సో మీరేం కంగారు పడిపోక్కర్లేదు, రిలాక్స్ అవ్వండి. బీపీ, షుగర్ ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ ఉంటే పెరిగిపోతుంది మన బాడీలోని. సో స్ట్రెస్ అవి ఉండకుండా చక్కగా రిలాక్స్డ్గా మనం ఎందుకు ఫేస్ చేయలేమండి ఈ సిచ్యువేషన్ని. చక్కగా మనము మన ఇండియన్స్, మన ఫుడ్డే మనకి చాలా హెల్ప్ చేస్తుంది మన ఇండియన్స్ అందరికీ. సో మన ఆయుధాలు ఇవే అనుకోండి. సో ఇవన్నీ కూడా మన ఆయుధాలే, ఇవన్నీ మనం చక్కగా వాటిని జయించవచ్చు కరోనాని. సో భయపడిపోకండి. అండ్ అలానే
జ్వరం వచ్చినా ఏం చేసినా కూడా ఒక 4 days చూడండి, 4 to 5 days చూడండి, మందులు వాడినా కూడా మీకు తగ్గలేదు అనుకుని పల్స్ ఆక్సిమీటర్ కూడా చూసుకుంటూ ఉండండి, రోజుకి చెక్ చేయండి. ఆ సాచురేషన్ లెవెల్స్ అన్నవి తగ్గిపోతున్నా ఒక 90 లోపు వచ్చేస్తుంది అనగా కూడా వెంటనే మీరు ఇమీడియట్గా మెడికల్ హాస్పిటల్స్కి అంటూ మీరు వెళ్ళిపోవాలి, అప్రోచ్ అయిపోండి. సో 5 days ఉన్నా కూడా మీకు ఫీవర్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెంటనే హాస్పిటల్స్కి అంటూ సంప్రదించాలి. లేదు ఫీవర్ తగ్గింది అంటే ఇవన్నీ కూడా ఒక 10 days 12 days వరకు బాగా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ కూడా 3 times ఫాలో అవ్వండి. అండ్ విటమిన్ సి ట్యాబ్లెట్స్ వేసుకోండి, రోజుకి 2 పూటలు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. సో ఇన్ఫెక్ట్ అయినా ఇన్ఫెక్ట్ అవ్వకపోయినా ఈ ట్యాబ్లెట్స్ మెయిన్గా ఏ ట్యాబ్లెట్స్ అంటే వైటమిన్ సి ట్యాబ్లెట్స్ అంటూ 2 పూట్ల వేసుకోండి. లేదు అంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. కొంచెం వైటమిన్ ట్యాబ్లెట్స్ మంచి ఉపయోగంగా ఉంటుంది. ఇన్ఫెక్ట్ అయినా అవ్వకపోయినా కూడా మనం ఇన్ఫెక్ట్ అవ్వకముందు వేసుకుంటే ఖచ్చితంగా ఇన్ఫెక్ట్ అయ్యాక మనకి సివియారిటీ అంటూ తగ్గిస్తుంది. మనం పెద్దగా డేంజర్ వరకు వెళ్ళలేమండి. సో కొంచెం మనము మన సింటమ్స్ని మానిటర్ చేసుకోండి. ఆస్తమా ఉన్న వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్త తీసుకోండి, వాళ్ళకంటూ మెడిసిన్స్ అంటూ పెట్టుకోండి. ఒక ఫినాన్షియల్గా కూడా మీరు కొంచెం జ్వరం తగ్గకపోతే అప్పటికప్పుడు మీరు మరీ ప్రెషరైజ్ చేసుకోకుండా కొంచెం ఫినాన్షియల్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి కూడా మనం ఈ టైంలో ఎవరికెవరు హాస్పిటల్స్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా, అందుకని కొంచెం అవి కూడా మనం అరేంజ్ చేసుకొని కొంచెం హాస్పిటల్స్ అవి ముందుగా ప్రిపేర్ అయిపోయి వెంటనే మనం ఆ టైంకి మనకి ఎమర్జెన్సీగా ఉన్న టైంకి మనం వెతుక్కొని చేసే కంటే ముందుగా మనకి ఏ హాస్పిటల్స్లో ఏంటి ఉన్నాయి, ఏ హాస్పిటల్స్లో ఎంత అవుతుంది, సో ఇవన్నీ కూడా కొంచెం రికలెక్ట్ చేసుకోండి, మైండ్లో పెట్టుకోండి. దేవుడి దయ వల్ల మనకి చాలా మటుకు రికవరీ కేసెస్ ఎక్కువే ఉన్నాయి. సో మనం ఇంట్లోనే ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ అందరికీ క్వారంటైన్లోకి పంపించట్లేదండి, ఇంట్లోనే హోమ్ ఐసోలేట్ అయిపోమంటున్నారు. సో హోమ్ క్వారంటైన్ అయిపోమంటున్నారు. సో హోమ్ క్వారంటైన్లో అవినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవుతూ మెడిసిన్స్ తీసుకుంటూ ఇవన్నీ చేసుకుంటే చక్కగా మనము ఈ కరోనా అన్నది ఫేస్ చేయగలము. సో సివియారిటీ అన్నది కూడా మనము చాలా డెత్ రేట్స్ ఎందుకు అంటే చెప్తున్నాను కదా, వాళ్ళ ముందు నుండి అవగాహన ఉండట్లేదు. నార్మల్గా ఫీవర్ అనుకుంటారు, జలుబే కదా అనుకుంటారు. నెగ్లెక్ట్ చేయకూడదండి, డేస్ అంటూ మనకి చాలా ప్రెషియస్. అలా డేస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల లాస్ట్ వరకు మనకు తెలియక డెత్ రేట్ అన్నది పెరుగుతుంది. సో మనం ఇవన్నీ కూడా మనము మానిటర్ చేసుకుంటూ కొంచెం ఇవన్నీ పెట్టుకుంటూ ఇన్ఫెక్ట్ అయినా అవ్వకపోయినా కూడా చెప్పాను కదా మీకు, ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతిదీ కూడా యూజ్ చేయండి. ట్యాబ్లెట్స్ తప్పితే అంటే దగ్గు జలుబు ఇవన్నీ ఉన్న ట్యాబ్లెట్స్ తప్పితే మిగిలిన ఇవన్నీ కూడా మీరు ఇన్ఫెక్షన్ ఉన్నా ఉండకపోయినా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా ఒక 2 liters బాటిల్ ఉంటుంది, మనము ప్లాంట్స్కి వేసుకుంటాం, మొక్కలకి ఫర్టిలైజర్స్ స్ప్రే చేసేటట్టు అలాంటి కెటల్ తీసుకోండి. ఆ కెటల్లోని మనము కొంచెం బయట సోడియం హైపోక్లోరైట్ అమ్ముతారండి. సో ఆ క్వాంటిటీ కూడా చెప్తారు, ఎన్ని లీటర్స్కి డైల్యూట్ చేయాలో అవన్నీ కూడా అవి కొంచెం వివరంగా అడిగి అది కూడా ఎఫర్ట్ చేస్తాము అన్న వాళ్ళు కొంచెం అది కూడా చేసి మనకి రూమ్కి ఎవరైనా మనకు అనుమానంగా ఉన్నా లేదా మన ఇంట్లో ఉన్న వాళ్ళకి సడన్గా అది వచ్చింది కరోనా అనగానే భయపడిపోకుండా జస్ట్ అన్నిటికీ స్ప్రే చేసేసి మన జాగ్రత్తలు మనం తీసుకుంటే తప్పకుండా మనం జయించవచ్చండి ఇది. సో ఇవన్నీ కూడా ఎంతో కానీ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ అయింది అనుకుంటున్నాను. నేనెందుకు నాకు పర్సనల్గా చాలామందివి చదివి ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్వి అందరివి కూడా కలెక్ట్ చేసుకొని నాకు ఎందుకు షేర్ చేయాలనిపించిందండి ఎక్స్పీరియన్స్. సో అంటే ఇప్పుడు హార్ట్ డిసీజెస్ ఉంటాయి, వాళ్ళకి కొంతమంది అయితే పాజిటివ్ వచ్చినా కూడా వాళ్ళ సిమ్టమ్స్ ఉండట్లేదు. సో ఏదైనా కూడా నుండి మనం తీసుకున్న ప్రికాషన్స్, మనం తీసుకున్న జాగ్రత్తలు బట్టే బేస్ అయి ఉంటుంది. సో మీకు నేను ఏం చెప్పానో కూడా మీకు అర్థమై ఉంటుంది. స్ట్రెస్ అయిపోకండి, భయపడిపోకండి, జస్ట్ రిలాక్స్డ్గా మన ఇంట్లోనే మనం చక్కగా ట్రీట్మెంట్ అంటూ మన ఇంట్లో మనకు అవైలబుల్ అయి ఉన్నాయి ఈ రోజుల్లో. అది మనము ఎమర్జెన్సీ వరకు వెళ్తున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా మనలో కొంచెం నిర్లక్ష్యమే మనకి కారణం. మనం ఇవన్నీ చేసుకుంటూ కొంచెం మన బీపీ షుగర్స్ అవి కూడా చెకప్ చేయించుకోండి. పెద్దవాళ్ళు 40+ అయిన వాళ్ళు
యాక్చువల్లీ కొంతమంది 35-40 వాళ్ళకి కూడా డెత్ రేట్స్ ఉంటున్నాయి. ఎందుకు అంటే ఆ టైంలో కొంతమందికి ఎగ్జాక్ట్గా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఆ టైంలో మేబీ వాళ్ళకి షుగర్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉండొచ్చు, వాళ్ళకి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకపోవచ్చు. సో రకరకాలుగా ఉంటాయండి. వాళ్ళకి వెంటనే కరోనా ఎఫెక్ట్ అయిన వెంటనే సో కొంచెం సివియర్ అయిపోయి డేంజర్ జోన్కి వెళ్ళిపోతున్నారు. సో అవన్నీ కూడా మనం మానిటర్ చేసుకొని మనకి ఉన్న బీపీ, షుగర్ 30 వచ్చింది అనగానే కొంచెం ఇవన్నీ కూడా మన బాడీలో పెరిగిపోతాయి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మానిటర్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ ఇమ్యూనిటీ కషాయం డ్రింక్ అన్నది కొంచెం చాలా వేడి చేస్తుంది కనుక పిల్లలకి కూడా ఎక్కువ పెట్టకండి. ఒక హాఫ్ గ్లాస్ పెట్టండి, అది కూడా కంటిన్యూగా ఎవ్రీడే పెట్టకండి. అండ్ అలానే బ్రెస్ట్ ఫీడింగ్ డెలివరీ అయిన వెంటనే లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తాగకండి. చాలా వేడి కదా, కొంచెం వేడి చేస్తుంది. మనకి లేదు ఎఫెక్ట్ అయ్యాము అంటే మాత్రం తప్పకుండా చేయాలి, కానీ ఎఫెక్ట్ అవ్వకుండానే ఇవి యూజ్ చేయడం తగ్గించండి. సో ఇవన్నీ మాట అంతే. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, స్టీమర్ తోటి మన ఫేస్కి మంచి గ్లో వస్తుంది స్టీమర్ తోటి, తెలుసండి. సో స్టీమర్ మనకి హెల్త్కే కాదు మన బ్యూటీకి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో తీసి పెట్టుకొని ఉంచుకోండి. సో అలా చేయండి అంతే. ఈరోజు వీడియో అయితే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, టెస్ట్ల కోసం చెప్పలేదండి, చెప్తున్నాను అనుకున్నాను, మధ్యలో ఎందుకు ఆగాను. సో టెస్ట్కి వచ్చేసరికి మన బాడీలోని చెప్తున్నాను కదా 4 to 7 days ఇన్ఫెక్ట్ అయ్యామనగానే మనకి సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ వచ్చిన వెంటనే మన బాడీలో IgM యాంటీబాడీస్ అనేవి ఫస్ట్ మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే ప్రొడ్యూస్ అవుతాయండి. సో IgM టెస్ట్ చేయించుకున్న వాళ్ళు సేఫే. లేదు IgG టెస్ట్ చేయించుకుంటున్నామంటే మాత్రం మీరు IgG టెస్ట్ మీద రిలై అవ్వకండి. నాకు రీసెంట్గా మొన్నే నాకు అవసరం అయ్యి నేను బాగా సర్చ్ చేసుకొని కనుక్కున్నాను. సో అందరినీ కనుక్కుంటే అండ్ గూగుల్లో కూడా సర్చ్ చేశాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే IgM అనేసి IgG చేస్తారు. సో అసలు IgGకి వెళ్ళకమాకండి, ఓన్లీ IgMకే వెళ్ళండి. IgM అన్నవి యాంటీబాడీస్. IgM టెస్ట్ అంటే ఆ M యాంటీబాడీస్ ఉన్నాయి కదా, అవి మనకి జస్ట్ స్టార్టింగ్ మనకి ఇలా ఇన్ఫెక్ట్ అయ్యామనగానే డెఫినెట్గా మనలోకి వచ్చేది స్టార్టింగ్ ఆ యాంటీబాడీస్. వెంటనే అయితే ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్ట్ అయ్యారు అంటే పాజిటివ్ వస్తుంది, ఓకేనా. సో లేదు IgG మాత్రం మనకి 20 days పడుతుంది, లేదా 10 to 20 days పడుతుందండి టైమ్ IgGకి. ఎందుకంటే అవే లాస్ట్ యాంటీబాడీస్. అంటే మనము డిసీజ్ వచ్చి మనము రికవర్ అయిపోయాము అనగానే మనలోనే ఆ యాంటీబాడీస్ యాంటీబాడీస్ మేజర్ రోల్ ప్లే అవుతాయి అన్నమాట. అంటే వీళ్ళకి రీసెంట్గా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అని. సో అవి ఖచ్చితంగా ఆ టైంలోనే పాజిటివ్ వస్తాయి. మీరు ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో మాత్రం నెగిటివ్గా చూపిస్తుంది, ఎందుకంటే యాంటీబాడీస్ ఉండవు. సో IgM యాంటీబాడీస్ అన్నవి మాత్రం ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ టైంలోనే బయటపడతాయి, పాజిటివో నెగిటివో చెప్పేస్తుంది అది మాట. సో IgM IgGలోని మీరు డెఫినెట్గా IgM చేసుకొని రిలాక్స్ అవ్వండి. తర్వాత PCR టెస్ట్ ఉంటుంది కదా, అది కూడా చాలా యాక్యురేట్ టెస్ట్ అండి. ఖచ్చితంగా మీకు 2 టెస్టులు చేయించుకోవాలి అనగానే ర్యాపిడ్ టెస్ట్ ఇది డెఫినెట్గా చేయించుకుంటే మీకు త్వరగా ఎంతో కొంత రిలాక్స్ అవుతారు. సో ఇది ఈరోజు టెస్ట్ల కోసం చెప్పాను కదా. సో రకరకాల టెస్ట్లు ఉన్నాయండి, బ్లడ్ టెస్ట్లు. సో ఇవన్నీ కొంచెం బ్లడ్ టెస్ట్లోని IgG IgM అన్నాను కదా, అదొకటే చాలా మెయిన్. లేదు అంటే స్వాబ్ టెస్ట్ అంటేనే PCR టెస్ట్ ఇవి మాట. సో ఈ స్వాబ్ టెస్ట్ కూడా మీకు ఖచ్చితంగా చేయించుకుంటే కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు. ర్యాపిడ్ టెస్ట్ అన్నది అందరికీ పాజిటివ్ వస్తుందండి, కంగారు పడక్కర్లేదు. చిన్న జ్వరము దగ్గు ఉన్న వాళ్ళకి కూడా పాజిటివ్ వస్తుంది, అంటే వాళ్ళ బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని. సో అంత కంగారు పడిపోకండి. కన్ఫర్మేషన్ టెస్ట్ మాత్రం ఈ స్వాబ్ టెస్ట్కి వెళ్ళండి, PCR టెస్ట్కి. సో అంతే. ఈ టెస్ట్ కూడా మీరు లేట్ చేయకండి. మీకు వెంటనే సింటమ్స్ స్టార్ట్ అయ్యాయి అనగానే, ఎందుకంటే టైం పడుతుంది, 2 to 3 days పడుతుంది కదా టెస్ట్ల కోసం. లేదు మేము హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్ ఎఫర్ట్ చేయగలము అన్నవాళ్ళు అది మీకు అభ్యంతరం లేదు. లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు దగ్గు మొదలవుతుంది అనగానే
ఒక రోజు ఆగి వెంటనే చేయించుకోండి. సో ఇది మాట. ఈరోజు టాపిక్ మొత్తం చాలా షేర్ చేశాను. సో ఏమైనా కొత్త కొత్త విషయాలు మీకు తెలిసినవంటూ ఏమైనా ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.